హిందూ మతం ప్రకారం తాబేలుని శుభప్రదంగా ఆనందం శ్రేయస్సును కలిగించేదిగా చెప్తారు. ఎందుకంటే విష్ణువు స్వయంగా తాబేలు రూపంలో అవతరించాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. వాస్తుశాస్త్రంలో తాబేలు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీన్ని విష్ణుమూర్తి కూర్మావతారం అని పిలుస్తారు. క్షీరసాగర సముద్ర మథనం సమయంలో విష్ణువు తాబేలు రూపాన్ని ధరించాడని, మందరాంచల్ పర్వతాన్ని తన చిప్పపై పట్టుకున్నాడట. కాబట్టే వ్యాపారం, ఇంట్లో ఆనందం, శ్రేయస్సును పెంపొందించుకోవడానికి తాబేలును ఉంచుకోవడం శుభప్రదంగా చెప్తుంటారు. ఇంట్లో తాబేలు ప్రతిమ, విగ్రహం ఉంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు అందుతాయని జ్యోతిష శాస్త్రం, వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో చాలామంది ఇళ్లలో కూడా తాబేలు ప్రతిమలు అనేవి ఎక్కువగా పెట్టుకుంటున్నారు. అయితే ఇది ఇంట్లో ఏ దిక్కున ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది తప్పనిసరిగా తెలుసుకోవాలని మన పండితులు చెప్తున్నారు. ఇంట్లో తాబేలు బొమ్మ ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. అది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. కెరీర్లో వృద్ధి చెందాలనుకుంటే తాబేలు బొమ్మ ఉత్తర దిశలో పెట్టుకోవాలని చెప్తుంటారు. ఫెంగ్ షూయి ప్రకారం తాబేలు జ్ఞానం, ఓర్పు, దీర్ఘాయుషుని సూచిస్తుంది. తాబేలు ప్రశాంతమైన దీర్ఘాయుషు గల జీవి. ఇది తాబేలుని నీటితో నిండిన ఇత్తడి లేదా అష్టధాతు పాత్రలో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం అని అంటుంటారు. మీ ఇంటి పూజా మందిరంలో తాబేలు లేదా అష్టధాతువుతో చేసిన తాబేలు చిత్రాన్ని కూడా ఉంచవచ్చు. తాబేలుని ఇంటిలో ఈశాన్యంలో పెట్టుకోవాలని పండితులు చెప్తుంటారు. తాబేలు ప్రతిమని ఒక పాత్రలో నీళ్లు వేసి దానిలో పెట్టుకోవాలి. తాబేలు ప్రతిమ మీద ప్రతిరోజు కూడా ఒక తులసి దళం ఉంచవచ్చు.